హలో, ఈరోజు మనం ఒక కేరళ రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఇది కేరళలో చాలా స్పెషల్. అదేనండి కేరళ పుట్టు. ఇది ఇన్స్టెంట్గా మనకు దొరికే డబుల్ హార్స్ చెంబ పుట్టు పొడి. ఇది బ్రౌన్ రైస్ పౌడర్ అన్నమాట. దీంతో కొబ్బరి సాల్ట్తోనే దాన్ని మనం తయారు చేసుకున్నాం. ఫస్ట్ దీన్ని ఈ బ్రౌన్ రైస్ పౌడర్ తీసుకున్నాం. ఒక 3 కప్స్ పౌడర్ తీసుకుంటాను. ఇప్పుడు కావాల్సినంత సాల్ట్ వేసుకుందాము. ఈ సాల్ట్ మిక్స్ చేసుకున్నాం. మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో అన్ని కప్పులు వాటర్ తీసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఒక 20 మినిట్స్ ఇట్లా వదిలేయాలి. ఈ వాటర్ అంతా పీల్చుకొని కొంచెం డ్రైగా వచ్చేస్తుంది. 20 to 30 మినిట్స్ రెస్ట్లో ఉంచాలి ఇది. సో 20 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం. ఇందాక మనం వాటర్ పోసినప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా మనం అన్నప్పుడు పొడి పొడిగా ఉండాలి. చేతికి ముద్ద కడితే ముద్ద అవ్వాలి. ఈ స్టేజ్లోకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది పుట్టు చేసేదానికి రెడీగా ఉంది. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో వాటర్ పోసుకొని మూత పెట్టేద్దాం. వాటర్ బాయిల్ అవుతాయి. విజిల్ తీసేద్దాం. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతాయి. ఈ లోపల మనం పుట్టు మేకింగ్ స్టార్ట్ చేద్దాం. దీన్ని చిరట పుట్టు మేకర్ అంటారు. చిరట అంటే మలయాళంలో చిప్ప అని అర్థం. చిప్ప షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని చిరట పుట్టు మేకర్ అంటారు. మనకి ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఇది అల్యూమినియంది. అల్యూమినియం స్టీల్ 2 రకాలు దొరుకుతుంది. నేనైతే ఇది కేరళ నుంచి తెప్పించుకున్నాను. సో దీంట్లో ముందు ఫస్ట్ కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలి. ఆ తర్వాత ఈ రైస్ వేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగానే వేసుకోవాలి, అదనకూడదు. మళ్ళీ కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, బాగా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒక లేయర్ వచ్చి రైస్ వేసుకుందాం. మనం ఇది వైట్ రైస్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. రేషన్ రైస్ వైట్ రైస్ని మరబట్టించుకొని, అయితే కొంచెం బరగ్గా మరబట్టించుకోవాలి. ఆ పిండిని లైట్గా రాత్రి వేయించి పెట్టుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకునేసి పొద్దున్నే మనం ఇట్లా పుట్టు తయారు చేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత అదమికండి. అదిమితే మనకి పుట్టు రాదు. నేను ఇట్లా క్లోజ్ చేసేస్తాం. దీన్ని కుక్కర్ నాజిల్లో పెట్టేస్తాం. ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే చాలు, రెడీ వస్తుంది. చూడండి, పుట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీద్దాం. పుట్టు రెడీ అయిపోయింది. దీన్ని అరటిపండు, చక్కెర కొంచెం నెయ్యి కూడా వేసుకొని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటి చాలండి, బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది.
మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి. చిరట పుట్టు మేకర్ని మీరు అమెజాన్లో ట్రై చేయండి, దొరుకుతుంది. అది కొనిన తర్వాత మా పుట్టిని తయారు చేసి కామెంట్ చేయండి. మా వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.